ప్రస్తుతం మనతో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. పేరు నాని గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అధికారంలో లేనప్పుడు కారు టాప్ ఎక్కాడు, అధికారం వచ్చిన తర్వాత హెలికాప్టర్ ఎక్కుతున్నాడు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఎలా చూస్తారు మేడం? ఆయన ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడేమో అనిపిస్తున్నారు సార్. ఈ మాట ఆయన నెల రోజుల ముందర కూడా అన్నాడు. అప్పుడు కూడా మేము ధీటుగా సమాధానం చెప్పాం. అందరికన్నా ఎక్కువగా ఆయనే ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. ఒక రోడ్డు శంకుస్థాపన కోసం ఒక డిప్యూటీ సీఎం అక్కడికి రావాల్సిన అవసరం లేదు. సాలూరు ఆయన వచ్చారు ఎందుకు? రోడ్డు శంకుస్థాపన కోసం కాదు, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి. ఆ రోజు దిగి అందరితో మాట్లాడి, ఎక్కడికక్కడ జనాలు ఎక్కడెక్కడ ఉంటుంటే అందరితో మాట్లాడి వాళ్ళ తాలూకు కష్టాలన్నీ తెలుసుకున్నారు. మొన్న అరకు వచ్చారు. ఆ రోజే సాలూరు వచ్చినప్పుడే అప్పుడు కూడా అరకు వెళ్ళారు. ఆయన తిరుగుతున్నంతగా పిఠాపురం వెళ్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు. ఆయన ప్రజలతోనే ఉంటాడు. నాయకులు మా కార్యకర్తల కన్నా ఆయన ప్రజలకే ఎక్కువ వాల్యూ ఇస్తారు. అలాంటి నాయకుడి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళు మాట్లాడుతుందంతా ట్రాష్. అంటే ఈరోజు రాష్ట్రంలో ఊరు పేరు లేని కంపెనీలకి 99 పైసలకే భూములు కేటాయిస్తూ ఉన్నారు. అక్రమ సంపాదనగా భూదందా చేస్తూ ఉన్నారు ఈరోజు కూటమి నాయకులు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు సార్? 5 ఏళ్ళు అభివృద్ధిని అంతా పడుకోబెట్టారు. ఒక్కటి లేదు, ఒక్క కంపెనీ రాలేదు. కంపెనీలు వాళ్ళని ఇల్లు అడిగితే చెప్తారు. ఉన్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయి, అది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళందరినీ అడిగితే చెప్తారు. వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత దందా చేశారో అందరికీ చెప్తారు. ఈరోజు వీళ్ళు 5 ఏళ్ళు చేసిన విధ్వంస పాలనకి భయపడిపోయి కంపెనీలు ఏమీ రాకపోతే ఆ కంపెనీలన్నీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. మన కమిట్మెంట్ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో అని చెప్పి నాయకులంతా కష్టపడుతుంటే వాళ్ళ మీద బురద చల్లడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఫలితం చూసిన రోజు వీళ్ళ నోట్లోంచి మాట రాదని నేను చెప్తున్నాను. అంటే జగన్ ఉంటేనే రాష్ట్రంలో ప్రజలకి మంచి జరిగేదని ఈరోజు ప్రజలందరూ చర్చించుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రజలే తూగొట్టారు సార్. మాకు నువ్వు ఇస్తున్న ఊరికే ఫ్రీబీస్ మాకు అక్కర్లేదు, మాకు కావాల్సింది మంచి పాలన, మాకు అవకాశాలు కావాలి, మా పిల్లలకి భవిష్యత్తు కావాలి అని చెప్పి 164 సీట్లు కూటమికి ఇచ్చిన ప్రజలు మారిపోయారంటే ఎవరు నమ్ముతాడు సార్? ఈయన బటన్ నొక్కిన దానికి విసిగిపోయారు. ఈయన నొక్కిన దానికన్నా తీసుకున్నది ఎక్కువ అని ఈ మధ్య కల్తీ మద్యం స్కామ్ వచ్చింది కదా, ప్రజలు చూడట్లేదా? రోజుకి 50 కోట్ల సంపాదన. ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు ప్రజల నుంచి ఎంత ప్రజాధనాన్ని లూటీ చేసాడు, రాష్ట్రాన్ని ఎలా కూర్చోబెట్టాడు. చక్కగా ఈ 9 నెలల్లో పెన్షన్లు అభివృద్ధి చేసి ఇచ్చాం, 3000 నుంచి 4000 చేసి ఇచ్చాం. తర్వాత రోడ్లు వేసుకున్నాం. ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు అది చూసి. శానిటేషన్ ఎక్కడ చూసినా ప్రతి ప్రాంతం కూడా అందంగా ఉంటున్నది. వైసీపీ సర్పంచులను ఉంచి మరీ శానిటేషన్ చేయిస్తున్నాం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని. సో ఇవన్నీ చేస్తున్నాం. పల్లెల్ని అందంగా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అది మింగుడు పడట్లేదు వాళ్ళకి. ఏ సందు దొరికితే దూరిపోదామా, మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు దేన్ని వాడుకుందామని వాళ్ళు చూస్తున్నారు. అన్నీ కూడా వాళ్ళకి రివర్స్లో తిప్పి కొడుతున్నాయి. అది అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ మంత్రులకి, వాళ్ళ నాయకులకి. ఖచ్చితంగా కూడం మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. రకరకాల ఛానల్స్ని వాడి ఈడు సరిగ్గా చేయట్లేదు అంటారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారని చెబుతున్నారు. ఇవన్నీ అబద్ధ వార్తలు. ప్రజాక్షేత్రంలో నిజంగా నేను ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉంటాను, ప్రజల మధ్యనే ఉంటాను. ప్రజలు అయితే చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా రిజల్ట్ను కూడా 5 ఏళ్లలో ప్రజలకు చేసి చూపిస్తామన్న నమ్మకం మాలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కల్పిస్తున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అంటే మేడం, ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో ఇప్పటికే రాజిరెడ్డి కసిరెడ్డి గారిని కానీ కొంతమంది నాయకులను కానీ అరెస్ట్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను కూడా పట్టిస్తానని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, అసలు ఈ మద్యం కుంభకోణం విషయంలో బిగ్ బాస్ ఎవరని మీరు అనుకుంటున్నారు మేడం? తొందరలోనే వచ్చేస్తుంది, అది నిజం. మనం చెప్పాలా? ఇప్పటికే తెలుసు అందరికీను. ఓన్లీ వన్ బిగ్ బాస్ హూ రూల్డ్ 19 to 24. అన్ని కుంభకోణాలు అంతకు ముందే ఆర్థిక నేరగాడు. ఇంకెవరు ఉంటారు అతన్ని మించిన వాళ్ళు? కాబట్టి మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే మొత్తం న్యూస్ అంతా బయటకు వస్తుంది. అన్ని ఎలకలన్నీ బొక్కల్లోంచి బయటకు వస్తాయి. ప్రజలే చూస్తారు.